నేను నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ రాహుల్ గాంధీ గారు ఒడిశాలోని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సేవ్ కాన్స్టిట్యూషన్ సంవిధాన్ బచావో ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే ఇండియా బ్లాంక్ కంప్లీట్గా డిసైడ్ అయ్యింది. అప్కమింగ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అడ్డం పెట్టుకొని ఎన్నికల విజయాన్ని దొంగలించాలని అనుకుంటుందో దాన్ని అడ్డుకునేదానికి మాత్రం ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి అన్ని పార్టీలు చాలా ప్రస్ఫుటంగా ఒకే మాట మీద ఉన్నాయని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ బీజేపీ దేశంలో రాజ్యాంగాన్ని అక్రాస్ ఇండియా ఎక్కడ ఏ అవసరం వచ్చినా రాజ్యాంగాన్ని తొంగులో తొక్కి బీజేపీ తన రాజకీయ స్వార్థాన్ని రాజకీయ అవసరానికి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి దేశంలో పరిపాలన సాగిస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే ఎలా అయితే మహారాష్ట్రలో ఫేక్ ఓటర్స్ లేకపోతే ఎలక్టరల్ రోల్స్ యొక్క మ్యానిపులేటివ్ మెథడ్స్ ద్వారా మహారాష్ట్రలో గెలిచారు. అలాంటి ప్రయత్నంలో భాగంగా మహారాష్ట్రలో ఓటర్స్ ఎడిషన్ చేశారు. కొత్త ఓటర్ని ఫేక్ ఓటర్స్ని క్రియేట్ చేసి గెలిచారు. బీహార్కి వచ్చేసరికి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ఒక ప్రక్రియ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లని తొలగించే ప్రక్రియను పూనుకున్నారు. మహారాష్ట్రలోనేమో కొత్త ఓటర్లు తెలియకుండా యాడ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ బీహార్కి వచ్చేసరికి అండ్ బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్కి వచ్చేసరికి అపోజిషన్ పార్టీలకు అనుగుణంగా ఉండేటువంటి ఓటర్లని త్రూ బీజేపీ ప్రాక్సీస్ని బీజేపీ యొక్క లోకల్ క్యాడర్ ద్వారా ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని తెప్పించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ ద్వారా ఈ బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ ఆ తర్వాత జరగబోయేటువంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను అడ్డం పెట్టుకొని ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ద్వారా అపోజిషన్ పార్టీల యొక్క ఓట్ని కట్ చేయాలని ఒక పూనుకున్నాయి. దీన్ని అపోజిషన్ పార్టీలు చాలా బలంగా ఎదుర్కొంటాయి. అండ్ బీజేపీ ఎలా అయితే మహారాష్ట్రలో దొంగతనంగా గెలిచిందో ఆ దొంగతనంగా గెలిచేదానికి అపోజిషన్ పార్టీలు మాత్రం ఈ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ముందు సరెండర్ కావని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఇంకో మాట ఏంటంటే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వర్తించకుండా ఎలక్షన్ ప్రక్రియ మొత్తాన్ని సేఫ్ గార్డ్ చేసి ఎలక్షన్ శాంక్టిటీని కాపాడాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీ అవసరాల కోసం బీజేపీ ఇంట్రెస్ట్ల కోసం దేశంలో పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా రాజ్యాంగాన్ని ధిక్కరించి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి ప్రతి అవకాశాన్ని ప్రతి ఆపర్చునిటీని ప్రతి ప్రొవిజన్ని తుంగలో తొక్కి బీజేపీ అవసరాల కోసం బీజేపీకి వస్తున్న పనిచేస్తున్న విధానం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి రాజ్యాంగాన్ని బీజేపీ ధ్వంసం చేస్తుందనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ మహారాష్ట్రలో ఏదైతే దొడ్డిదారులు గెలిచేదానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉపయోగపడిందో అది రాజ్యాంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా గౌరవించట్లేదు అనే దానికి మాత్రం చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎక్కడొచ్చినా 2014 నుంచి ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి 5-6 మంది కార్పొరేటర్లు అందులో కూడా మరీ ముఖ్యంగా అదానీ అంబానీల కోసం పనిచేస్తుంది. అదానీ అంబానీలో కూడా అదానీ కోసం మరీ ఎక్కువగా పనిచేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో ఎలా చేస్తుందో సిమిలర్లీ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలు మొత్తాన్ని పక్కకు తోసి ఆ రాష్ట్రంలో అదానీ ఎంటర్ అవుతాడు, అంబానీ ఎంటర్ అవుతారు, తర్వాత కొద్దిమంది బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి కార్పొరేట్స్ ఎంటర్ అవుతారు. ఆ రాష్ట్రంలో వనరులు మొత్తం కార్పొరేట్ చేతికి వెళ్ళిపోతున్నాయి అనేసి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు ఒరిస్సాలో ఎప్పుడూ అధికారంలో రానటువంటి బీజేపీ ఒక్కసారికి అధికారంలోకి వచ్చేసరికి రీసెంట్గా జరిగినటువంటి జగన్నాథ రథయాత్రలో కూడా జగన్నాథుడి రథయాత్ర నాపేసి అంబానీ ఫ్యామిలీ అక్కడికి ఆ రథయాత్రలో పార్టిసిపేట్ చేసేదానికి వెళ్ళిన పుణ్యం వెళ్ళిందనేసి రథయాత్రని భక్తులందరినీ ఆపేసేసి అదానీ ఫ్యామిలీకి రెడ్ కార్పెట్ ఇచ్చి రాయల్ వెల్కమ్ చేశారంటే ఇక్కడ జగన్నాథుడు రథయాత్ర జగన్నాథుని భక్తుల కంటే ఇక్కడ అదానీ ఫ్యామిలీకి బీజేపీ ఒడిశాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రయారిటీని బట్టి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వాలు అదానీల కోసం పనిచేస్తున్నాయి తప్ప రాష్ట్ర ప్రజల కోసం పనిచేయట్లేదని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇంతకుముందు బీజేడీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు జగన్నాథ రథయాత్రకి వెళ్ళినటువంటి అదానీ మొట్టమొదటిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి రెండోసారి జరుగుతున్నటువంటి రథయాత్రకి వెళ్ళారంటే అర్థం చేసుకుంటే ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉంటుందో అక్కడ అదానీ అలానే వాలిపోతాడు. అండ్ బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి కార్పొరేట్స్ అలానే అక్కడ వాలిపోయి అక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఫారెస్ట్ రిసోర్స్ని పేద ప్రజలకు చెందాల్సినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చాలా బలంగా చాలా సక్సెస్ఫుల్గా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని అక్కడ ప్రజల యొక్క హక్కుల్ని హరిస్తా కార్పొరేట్స్ దోపిడీ మాత్రం చాలా బలంగా జరుగుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా సపోర్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఫారెస్ట్ రిసోర్సెస్ మొత్తాన్ని కార్పొరేట్స్కి అప్పగించేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా కార్పొరేట్స్కి ఇలా ఫారెస్ట్ రిసోర్సెస్ని అప్పచెప్పడం వల్ల ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్
అండ్ పార్ట్స్ ఆఫ్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చాలా పెద్ద మొత్తంలో ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నటువంటి ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమ్యూనిటీస్ యొక్క హక్కుల్ని చాలా కంప్లీట్గా స్నాచ్ చేసేసి కార్పొరేట్స్కి ఆ ఏరియాలో రెడ్ కార్పెట్ వేసి అక్కడ ప్రజల యొక్క ఈ ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ యొక్క జీవన స్థితిగతులు కంప్లీట్గా పడిపోయే విధంగా తీసుకొచ్చారని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో పక్క పీసా యాక్ట్ ఏదైతే ఉందో ఒడిశాలో అసలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయట్లేదు. అండ్ ఇంతకుముందు బీజేపీ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో అక్కడ కూడా పెసా యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసేదానికి బీజేపీ ముందుకు రాలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఈ పెసా యాక్ట్ కానివ్వండి, రైట్ టు ఫారెస్ట్ యాక్ట్ కానీ ఈ రెండు యాక్ట్ని కంప్లీట్గా క్రష్ చేసేసేసి అక్కడ కార్పొరేట్స్ అవసరాల కోసం ఈ పర్టికులర్ యాక్ట్ని తుంగలో తొక్కేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒడిశాలో దళితుల మీద ఉమ్మన్ల మీద అట్రాసిటీ చాలా ఘోరంగా పెరుగుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ ఒరిస్సాలో ఇప్పటికైతే దగ్గరగా 40,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. వాళ్ళ వేరే బౌట్స్ తెలియదు. గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా నుంచి ఈ రోజుకి చిన్నపాటికి స్పందన లేదు. 40,000 మంది మహిళల యొక్క వేరే బౌట్స్ ఎక్కడ అనే దాని మీద. అండ్ దళితుల మీద జరుగుతున్న దాడి మీద ఒరిస్సా ప్రభుత్వం చిన్నపాటికి స్పందన కూడా వెలువరించే పని చేయట్లేదంటే బీజేపీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ దళితుల మీద మహిళల మీద అట్రాసిటీస్ చాలా బలంగా జరుగుతాయనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే అక్కడ అంతకుముందు ఉన్నటువంటి బీజేడీ పార్టీ ఉన్నప్పుడు మహిళల మీద ఇంత టూ మచ్గా అట్రాసిటీస్ ఎప్పుడు జరగలేదు ఒడిశాలో. మొట్టమొదటిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి అట్రాసిటీస్ ఘోరంగా మహిళల మీద జరుగుతున్నాయి. అండ్ మహిళల అబ్డక్షన్ చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది. అండ్ ఒరిస్సాలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్‌ప్లాయిటేషన్ చాలా పెద్ద మొత్తంలో అంతకుముందు జరిగిన దానికంటే 20-30 రెట్లు ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఎక్స్‌ప్లాయిటేషన్ కార్పొరేట్ ద్వారా చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఓవరాల్గా బీజేపీ ప్రభుత్వం ఒరిస్సాలో ఏర్పడిన దగ్గర నుంచి అక్కడ పేద ప్రజల యొక్క అవసరాలని పక్కన పెట్టేసి ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎలా అయితే కొద్దిమంది కార్పొరేట్స్ కోసం పనిచేస్తుందో బీజేపీ అనుకూలంగా ఉండేటువంటి కార్పొరేట్స్ కోసం, అలానే ఒరిస్సాలో ఉండేటువంటి ప్రభుత్వం కూడా కార్పొరేట్ వ్యక్తుల కోసమే పనిచేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే బీజేపీ అధికారంలోకి రాకముందు చెప్పేటువంటి నినాదాలు ఏంటంటే పేద ప్రజల కోసం పనిచేస్తామని చెప్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్స్ కోసం పనిచేస్తారని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అండ్ మనం చూసుకున్నట్లయితే బీహార్లో ఈ రోజుకి ఎవ్రీ డే అట్లీస్ట్ 15 మంది మహిళల మీద రేపింగ్ జరుగుతూ ఉందంటే జస్ట్ ఇమాజిన్ బీహార్లో మహిళల భద్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. ఇక్కడ దీని మీద బీజేడీ పార్టీ చాలా పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్ చేసింది. దీని మీద కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన ప్రొటెస్ట్ చేసింది. దళితుల మీద అట్రాసిటీస్ జరిగితే అక్కడ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ కమిటీని వేసి అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని అక్కడ పంపించి అక్కడ ఏం జరిగిందో ఆ రిపోర్ట్ని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఒక పక్క దళితుల మీద, ఇంకో పక్క మహిళల మీద ఏ రకమైనటువంటి అమానుషమైనటువంటి దాడులు బీజేపీ పాలితకి రాష్ట్రమైనటువంటి ఒడిశాలో జరుగుతున్నాయో చూడండి. దీనికి బీజేపీ ఒరిస్సా ప్రభుత్వం నుంచి ఒక చిన్నపాటి స్పందన, రోజుకి యావరేజ్న 15 మంది మహిళల మీద రేపింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయంటే అసలు అక్కడ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి అంశాల మీద బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ పెద్దగా స్పందించదు. దళితుల మీద, ఆదివాసీల మీద, మహిళల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ మీద బీజేపీ పెద్దగా స్పందించదు. ఎందుకు స్పందించదంటే మనుస్మృతి ప్రకారం నడిచేటువంటి బీజేపీ మనుస్మృతి ఆదివాసీలకి, దళితులకి, మహిళల గురించి చాలా నీచంగా చూడాలనేసి ఒక కల్చర్ని అందులో రాసి ఉంది. కాబట్టి అదే ప్రిన్సిపల్స్ ప్రకారం నడుస్తున్నటువంటి రాజకీయ పార్టీ బీజేపీ. కాబట్టి దళితుల మీద, ఆదివాసీల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ని బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఎప్పుడు సీరియస్గా పరిగణలోకి తీసుకోవనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒరిస్సాలో ప్రస్తుతం గత 1 ఇయర్గా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద అండ్ మహిళల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్. థ్యాంక్ యూ.